సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీతిమంతుడు, వెలుగై ఉన్నటువంటి దేవుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయుటకు, యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేయుటకు, ఆయనను స్తుతించుటకు దేవుడు ప్రతిరోజు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవునికి వందనాలు. 36వ కీర్తన, ఇది కూడా దావీదు గారు రాసినటువంటి కీర్తన. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క 10-11 వచనాలలో ఒక 3 సబ్జెక్ట్స్ మనకు కనపడతాయి. ఒకటి, భక్తిహీనుల యొక్క జీవన విధానము. భక్తిహీనుల యొక్క జీవన విధానం. రెండవది, భక్తి కలిగినటువంటి రెండవది, దేవుడు ఎటువంటి వాడు, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క లక్షణాలు మనము ఈ కీర్తనలో చూస్తాం. మూడవది, భక్తి కలిగినటువంటి వారు ఎలాగుంటారు, భక్తి కలిగినటువంటి వారు ఎలాగుంటారు. నాలుగవది, దావీదు గారు తన జీవితం గురించి కొన్ని విషయాలను, తన జీవన విధానం గురించి దేవుని దగ్గర ప్రార్థన చేసినట్టు మనకు కనబడుతుంది. మొట్టమొదటిగా భక్తిహీనులను గురించి ప్రారంభ వచనాలలో మనము చూస్తాము. చూడండి, 1వ వచనంలో యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. దావీదు గారు భక్తిహీనులను గురించి వ్రాయుట, భక్తిహీనులను గురించి రాయటంలో తనకు బాగా అనుభవమే. భక్తిహీనులను గురించి రాస్తున్నాడంటే తాను భక్తి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, అంటే దేవుణ్ణి ఆరాధించుటలో, సేవించుటలో, తెలుసుకునుటలో తాను చాలా దగ్గరగా ఉన్నాడు. కాబట్టి దగ్గర లేనటువంటి వారిని ఆయన సులభంగా చూడగలడు, బాగా గ్రహించగలడు. ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి చీకటి బాగా కనబడుతుంది. భక్తిహీనులను గురించి ఆయన తన జీవితంలో బాగా తెలుసు. అయితే ఇప్పుడు భక్తిహీనుల అంశం వచ్చినప్పుడు మనకు వేరుగా ఇతరులు, లేదా మన మనసులో అన్యజనులు కావచ్చు, లేదా చెడ్డ పనులు చేసేవారు కావచ్చు, వారి గురించి కదా. అవును, వారి గురించి. మరియు ఒకవేళ ఆ లక్షణాలు మనలో కూడా ఉన్నాయా అని పరీక్షించుకొనుట కూడా మంచిది. మనమే భక్తిహీనులమా? అయితే మనకు వెంటనే ఈ సపరేషన్ చేయడానికి రాదు. ఏంటి, మేము భక్తిపరులం అంటే దేవునికి దగ్గరగా ఉన్నవారము, దేవుని ఆరాధించువారము, సేవించువారము. దాంతోపాటు కొన్ని భక్తిహీనుల యొక్క లక్షణాలు కూడా మనలో ఉండి ఉండవచ్చు. ఒకవేళ వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో అటువంటి భక్తిహీనుల సంబంధమైనటువంటి లక్షణాలు మనలో ఉంటే దాన్ని తీసివేయడానికి మనము పరిశుద్ధాత్మ శక్తిని మనము కోరుకొనవచ్చు. చాలా క్రొత్త అంశాలు, లోతైనటువంటి అంశాలు, మనకు సంబంధించినటువంటి అంశాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు వినిపిస్తూ వస్తున్నాడు. చూడండి, భక్తిహీనుల యొక్క హృదయములో అతిక్రమము దేవోక్తి వలె.
భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. అంటే అర్థం ఏమిటి? వాళ్ళు చెడు పని చేయుట కూడా దేవుని స్వరమే, దేవుని ఆజ్ఞనే, దేవుని యొక్క నడిపింపే. ఇది ఎంత భయంకరమైనటువంటి విషయము. ఇప్పుడు ఎవరైనా చెడు పని చేస్తున్నారు అనుకోండి, వారికి ఎట్లా అనిపడుతుంది అంటే ఇది మంచి పనే. ఏదైనా ఒక చెడు పని చేస్తున్నారు అనుకోండి, ఇది దేవునికి ఇష్టమే అని వాళ్ళ మనస్సు ఆ విధంగా వాళ్ళకు ఆ స్వరం వినపడుతుంటుంది. ఇది మంచి పనే, ఇది దేవునికి ఇష్టమే, ఇది అంగీకార యోగ్యమే. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. మంచి వాక్యము 16వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనము. 16వ అధ్యాయము 1వ వచనము. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. అంటే ఒకరిని చంపితే ఇది దేవునికి ఇష్టమైన సేవ. ఒకరిని చంపితే ఇది దేవునికి ఇష్టమైనటువంటి సేవ అని అనుకునే కాలము వచ్చి ఉన్నది. మనకు తెలుసు కదా, వార్తలు వింటుంటాం కదా. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ మేము చంపేస్తాము, నాశనం చేస్తాము, బాంబులు వేస్తాము, మానవ బాంబులుగా మేము తయారవుతాము. ఆ మానవ బాంబుల వారు చనిపోయే ముందు దేవుని పేరు చెప్తారు. గొంతులు కోసే ముందు దేవుని పేరు చెప్పి గొంతులు కోస్తారు. భక్తిహీనులు అంత ప్రమాదకరమైనటువంటి ఆ ఆలోచన విధానం. ఇది కూడా దేవుని స్వరమే, ఇది కూడా దేవుని ఆజ్ఞనే, ఇది కూడా దేవునికి అంగీకారమే అని తప్పు చేస్తూ అలాగుంట. ఒక వ్యక్తి చాలా జారత్వంలో ఉన్నప్పుడు ఆ జారత్వం గురించి ఇంకొక వ్యక్తి గురించి సంభాషణ వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇదిగో పలానా వ్యక్తి జారత్వంలో ఉన్నారంటే దాంట్లో ఏం తప్పు ఉంది? ఈ చెప్పిన వ్యక్తి మంచి బలమైన క్రైస్తవుడు. ఒక వ్యక్తి ఇంకొక సహోదరుడు జారత్వంలో ఉన్నారంటే ఈ వ్యక్తి అంటాడు దాంట్లో ఏం తప్పు ఉంది? అంటే వాళ్ళ మనసులో అది దేవుని స్వరముగా వినబడుతుందన్నమాట. ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితియో. ప్రవచించినటువంటి అనుభవము కలిగి దేవుని ద్వారా అభిషేకించబడి దేవుని స్వరమును విని దావీదు గారిని చంపడానికి పరిగెత్తుట అది దేవుని స్వరమే అని అనుకుంటున్నాడు సౌలు గారు. అది వాళ్ళకు ఇది దేవోక్తి, దేవుని స్వరము, దేవుని మాటలు, దేవుడే నన్ను ప్రేరేపిస్తున్నాడు ఆయనను చంపడానికి అని ఆ విధంగా. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన విధానం. ఇప్పుడు మనం చేసేది తప్ప రైటా ఎవరు చెప్పాలండి?
ఎవరు చెప్పాలంటే వాక్యము. వాక్యము తెలియనంత వరకు, చదవనంత వరకు మనకు ఏది తప్పో ఏది రైటో తెలియదు. మనకు కనపడుతుంది. నేను ఈజీగా గుర్తుపట్టేస్తా అంటాం మనం. మనకు కనపడుతుంది. ఇది రైట్, ఇది తప్పని ఈజీగా కొన్ని తెలుస్తుంది. కొన్ని తెలుస్తుంది కానీ అన్నీ తెలియదు. కాబట్టి ఒక్క వెలుగుతోనే సాధ్యము చీకటిని గుర్తుపట్టడానికి. ఆ ఒక్క వెలుగు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తుని కలిగిన వారికి తనలో ఉన్న చీకటి కనపడుతుంది, బయట ఉన్నటువంటి చీకటి కూడా కనబడుతుంది. మలాకి గ్రంథంలో మనం చూస్తాము, చివరి దినములలో మంచిని చెడు అనుట, చెడును మంచి అనుట అనే స్థాయికి వచ్చేస్తారు ప్రజలు. ఒకరిని హాని చేయుట దేవుని స్వరమే. దేవుడు ఆజ్ఞాపించకపోతే నేను ఇట్లా ఎట్లా చేస్తాను? రెండో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయములో 4వ వచనములో చూడండి. 4వ అధ్యాయంలో దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసెను. గ్రుడ్డితనము కలుగ చేసెను. దేనికి? దేవుని క్రీస్తు సువార్త కనపడదు వాళ్ళకు. క్రీస్తు సువార్త వినపడదు. క్రీస్తు సువార్తలో ఉన్నటువంటి రక్షణ విషయంలో సంబంధం లేదు. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి కనులకు గ్రుడ్డితనము కలుగ చేసెను. భక్తిహీనుల యొక్క ఆలోచన విధానము, అతిక్రమములు వారికి దేవోక్తి వలె వినబడుచున్నాయి. ఇక్కడ అన్యాయం చేయాలి. అన్యాయం చేసిన తర్వాత స్వరం ఎట్లా వినపడుతుంది తెలుసా? యెషయా గ్రంథంలో ఈ మనుషులకు ఇవ్వవలసినటువంటి జీతాలను బిగబట్టి డబ్బును బాగా సంపాదిస్తున్నారు ఇశ్రాయేలీయులు. అప్పుడు వాళ్ళకు దేవుని స్వరం ఎట్లా వినపడుతుందంటే, పోయి అర్పణలు వేయండి, గుడికి పోండి, గుడికి పోయి అన్యాయంగా సంపాదించిందంతా కూడా సంపాదించిన దాంట్లో నుంచి మీరు దశమ భాగాలు ఇవ్వండి. వస్తున్నారు వాళ్ళు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని నా మందిరములోనికి రమ్మన్న వాడెవడు? వాళ్ళకు ఎవరి స్వరం వినపడుతుందంటే యాజకుల స్వరం వినపడుతుంది. తేండి, ఇయ్యండి, వేయండి. దేవుని స్వరం వినపడడం లేదు వాళ్ళకు. ఈ యాజకుల స్వరమే దేవుని స్వరం వల్ల. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె వినబడుచున్నది. ఇది కూడా దేవుడు చెప్పినటువంటిదే. ఇలాగు చేయుట, ఈలాగు తప్పు త్రోవల నడుచుట దేవుని స్వరమే. దేవుడే నాకు సహాయం చేయుచున్నాడు. దేవుడే నాకు సహాయం చేయుచున్నాడు. ఒక యవనస్తుడు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. దేని కొరకంటే, నేను చాలా మందికి సహాయం పడాలని అనుకుంటున్నాను. చాలా మంది పాస్టర్స్కి నేను సహాయం చేయాలనుకున్నాను. ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆ బిజినెస్లో లాభాలు వస్తే
నేను చాలా మందికి సహాయపడతాను. ఏంటి ఆ బిజినెస్ అంటే కొనడము, అమ్మడం. దాంట్లో ఎన్ని అబద్ధాలో, ఎన్ని తప్పుడు సిగ్నేచర్సో, ఎన్ని తప్పుడు డాక్యుమెంట్సో ఇవన్నీ సృష్టించి డబ్బులొస్తున్నాయి. డబ్బులొస్తున్నాయి. డబ్బులొచ్చినప్పుడు ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, దేవుడు నాకు సహాయం చేశాడు. కృతజ్ఞత కూడిక. పాస్టర్స్ అందరిని పిలిపించి వారికి బహుమానాలు ఇచ్చుట, ప్రార్థనలు చేయుట, స్తుతులు కలిగి ఉండుట. అంటే ఇప్పుడు ఒక రకమైనటువంటి దేవుడు తయారయ్యాడు. ఈ దేవుడు ఎవరు అయ్యంటే, నువ్వు ఏం చేసినా పర్వాలేదు. ఇదిగో అప్పుడు వాగ్దానాలు వస్తాయి. చూడండి. అతిక్రమము చేయుటలో దేవుని స్వరము, ఇది దేవుని స్వరమే, ఇది దేవుని సహాయమే అని భావించుట. అతిక్రమము చేయుట. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగచేసింది. వెలుగుదూత. వెలుగుదూత కూడా దేవుడే వాళ్ళకు. వెలుగుదూత చెప్పేదే నేనే దేవుణ్ణి. ఆ ఆ ఆ ఆ వెలుగుదూతతో నింపబడినటువంటి వారు చేయునదంతయు మా దేవుడు చెప్పినట్టే మేము చేస్తున్నాము. మా దేవుడు చెప్పినట్టే మేము చేస్తున్నాము. చాలా కాలము టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ ఉండేవారు ఒక ప్రాంతంలో. టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ అంటే ఆలయములో జారత్వము చేయుట దేవునికి ఆరాధన. ఆలయములో జారత్వము చేయుట దేవునికి ఆరాధన. చర్చిలో చర్చిలో పలానా అబ్బాయి, పలానా అమ్మాయి బాగున్నారు. నాకెందుకో దేవుడే మంచిగా అట్టనే చూపించాడు అమ్మాయిని. దేవుడే దేవుడే ఆ అబ్బాయిని నాకు చూపించాడు. నాతో మాట్లాడాడు. ఏ దేవుడు ఈయన? ఏ దేవుడు నీకు దేవుని స్వరం వినపడుతుంది? ఏ దేవుని స్వరం వినపడుతుందో చూడండి. అసలు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనుషులకు గుడ్డితనం కలుగజేశాడంటే ఇదే. భక్తిహీనుల యొక్క హృదయములో అతిక్రమము దేవోక్తి వలె వినబడుచున్నది. బైబిల్ని పట్టుకొని బైబిల్ పేరట బైబిల్ పేరట అది నాలో ఉందా? నేను ఆ విధంగా చేశానా? నేనైతే చేశాను. ఆ స్వరము బైబిల్ దేవునిది కాదు. ఇంకొక దేవుడు ఉన్నాడు. ఆ దేవుని పేరు కూడా యేసుక్రీస్తునే అనుకొని ఆ దేవుడు కూడా ఇట్లనే చెప్పాడు. ఇలాగ చేయండి. బైబిల్ని పట్టుకొని బైబిల్ పేరట, యేసుక్రీస్తు పేరట తప్పుడు పనులు చేసి, యేసుక్రీస్తే నాకు సహాయం చేశాడు, నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు అని అనుకొనుట, అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. చాలా కాలం కిందట ఒక స్కూల్ అడ్మిషన్ కొరకు వెళ్ళినప్పుడు ఒక ఆయన నేను హెల్ప్ చేస్తానన్నాడు. హెల్ప్ చేస్తానన్నాడు.
ఎక్కడ తీసుకెళ్ళాడంటే చర్చిలోనికి తీసుకొని వెళ్ళాడు. చర్చిలో డబ్బులు తీసుకున్నాడు. యాక్చువల్గా అడ్మిషన్ విషయంలో మాకు తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే అక్కడ ఎవరి రికమెండేషన్స్ ఏవి కూడా జరగవు. ఈ వ్యక్తి మమ్మల్ని మోసం చేశాడు. ఎక్కడ? చర్చిలో. ఆయన దేవుని గూర్చి ఎన్ని మాటలో, అంటే ఇప్పుడు ఈ వ్యక్తికి కానీ నాకు కానీ నీకు కానీ తప్పుడు పనులు దేవుని పేరట చేస్తూ, మనమేం దేవుని పేరట చేసినట్టు మనకు కనపడదు. మనం చేసే తప్పు పనులన్నిటికీ దేవుడే ఇది సహాయం చేశాడు, దేవుడే మనకు ఈ మాటను వినిపించాడు. అది యుగ సంబంధమైన వెలుగుదూత. వెలుగుదూత స్వరము మనకు వినబడుతుంది. ఇట్లా చెయ్యి, పర్వాలేదు, ఇట్లా చెయ్యి. ఇది చిన్న తప్పే కదా. అబద్ధం ఆడటం ఏమైనా తప్ప అండి? 1000 అబద్ధాలు ఆడినా ఒక వివాహం చేయాలి అనేది మన హృదయంలో ఈ అపవాది రాసేశాడు. అందుకని వివాహాల సమయంలో లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు చెప్తుంటాం కదా. క్రీస్తు లేకపోతే ఇవన్నీ వస్తాయి. క్రీస్తును హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఏది అతిక్రమము అనేది తెలిసిపోతుంది. మనం అనుకుంటాం నేనే అంతేమి నేను ఇతరులను చంపను సార్, నేనేం వ్యభిచారం చేయను, నేనేం దొంగతనం చేయను. చిన్నవి, ఎంత చిన్నవి? సులువుగా చిక్కులబెట్టు పాపము. సులువుగా చిక్కులబెట్టు పాపం. ఒక తొట్టిలో నీళ్లుంటే నీళ్లు పోవడానికి ఎంత చిన్న హోల్ కావాలి? ఎంత చిన్న హోల్ అంటేనే చాలు. నీ చిన్నదైనా పెద్దదైనా ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారి మొత్తం నీళ్ళని పోతాయి. మోసం, చిన్న మోసం చేయుట, చిన్న అబద్ధం ఆడుట, పర్వాలేదు అని, పర్వాలేదు అన్న మనస్సు దేవోక్తి వలె, అతిక్రమం దేవోక్తి వలె వానికి వినపడుతుంటది. పర్వాలేదు, ఇంకా పెద్ద పెద్ద వాటిల్లో నేను భక్తిగానే ఉన్నాను, పెద్ద పెద్ద వాటిలో, ఆ పెద్ద వాటితో పోలిస్తే ఈ చిన్నది పర్వాలేదండి అన్నది మనం అనుకోనకుండానే మనం పర్వాలేదన్న ప్రవర్తన వచ్చేస్తుంది. ఇంత పెద్ద పెద్ద నేను ప్రసంగాలు చేస్తున్నాను కదా, ఇంత పెద్ద భక్తి కార్యక్రమాలు నేను చేస్తున్నాను కదా, ఈమె గురించి ఆమె దగ్గర మాట్లాడడము ఏమన్నా తప్ప అండి అని అనిపడుతుంది మనకు. ఈయన గురించి ఇక్కడ మాట్లాడడము, చెప్పుకోవడము, ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడము, అది దేవోక్తి వలె మనలో ఉంటుంది. దేవోక్తి వలె, దేవుని స్వరము వలె, దేవుడిచ్చినటువంటి లక్షణం వలె కనపడుతుంటుంది మనం. కాబట్టి ఏది చీకటి గుర్తుపట్టాలంటే వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తుని మనము కలిగి ఉండాలి. మనం జీవిస్తున్నటువంటి లోకము చాలా ప్రమాదకరమైనటువంటి లోకంలో ప్రస్తుతం మనం జీవిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తుని మనలో నాటి మనము
వెలుగునే అనుసరించుటకు, వెలుగు పనులే చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలింప చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనం దీవించును గాక.